అన్న నమస్తే. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం మా క్లీన్ చిట్ వచ్చేసింది అని చెప్పి వైసీపీ నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు అయితే కనుక వాళ్ళు సంబరాలు చేసుకునే పరిస్థితిలో ఉంది. నిజంగానే తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదా? నిజంగానే సుప్రీంకోర్టు అనేది వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేసింది అనుకోవాలంటారా? ఏమంటే క్లీన్ చిట్ ఎవరు ఇవ్వాలా? ఒక అధికారులు వేశారు, సిట్ అధికారులు వేశారు, వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ఏం జరిగిందనేది వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ మంచో చెడో ఏం జరిగిందో తెలియదు. ఆ జరిగిన ఎంక్వైరీ మొత్తం తీసుకెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్తారు. వాళ్ళు చూసి దాన్ని బట్టి వాళ్ళు తీర్పిస్తారు. తీర్పుకి ముందే క్లీన్ చిట్ ఇచ్చారంటే వీళ్ళు అంతా ఇంటే ఉంటుంది. వైసీపీ గవర్నమెంట్ ఉన్ననాళ్ళు కూడా ఏదైనా కోర్టును లెక్క చేశారా? ఏనాడైనా కోర్టు నువ్వు ఇలా రాండి అంటే అసలు కోర్టు ఇది చేయండి అంటే దానికి వ్యతిరేకంగా చేశారు తప్ప కోర్టులు కూడా ఏం చేయలేకపోయింది. నా దృష్టిలో కోర్టులు చెప్పిన వాటిని కూడా వీళ్ళు ఏమీ అమలుపరచలా. కోర్టులు కూడా ఏమి మళ్ళీ దాని మీద యాక్షన్ కూడా తీసుకున్న దాఖలాలు అయితే కనపడలేదు. అట్లానే ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు పబ్లిక్లో వాళ్ళకి ఏదో ఒకటి కావాలా, అంతా బ్యాడ్ జరుగుతుంది. ఎక్కడ ఏ ఎంక్వైరీ చేసినా కానీ వాళ్ళ మీద అన్నీ వ్యతిరేకంగానే వస్తున్నాయి. అందుకని ముందుగానే క్లీన్ చిట్ ఇచ్చి జనాన్ని మాయ చేయడం కోసం మా క్లీన్ చిట్ ఇచ్చారంటే జనం ఇచ్చారు కదా అనుకుంటారు. వాళ్ళకి జనం ఇప్పుడు ఎవడు పలకరించేవాడు లేడు. అన్ని అబద్ధాలు. ఇదే వాళ్ళు ఇట్నే చేస్తామంటే ఇంకా జనం కూడా పోతారు. అది తెలుసుకోవట్లేదు వాళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా వాడిని అంతాం వీడిని అంతాం రప్ప అని అది అని ఇదని వాళ్ళు అనాలా. వాళ్ళు అంటే కనుక ఇక జనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారు నా మహానుభావుడిని. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూశారు కదా, ఫస్ట్లో అంటే చూడక ఓట్లు వేశారు. 161 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేశారు? దానికి మొత్తానికి 11 సీట్లు తీసుకొచ్చారు 151. ఇంకా బుద్ధిరాల పబ్లిక్ని ఏదో రకంగా మాయమాటలు చెప్పి నమ్మించే ఏర్పాట్లు తప్ప అబద్ధాలాడి అసలు పబ్లిక్ ఏం కావాలా, మనం ఏం చేయాలా, పబ్లిక్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమైనా తప్పులు చేస్తుందా చేస్తే చెప్పండి. నిజంగా వాస్తవంగా తప్పు ఉంటే చెప్పి అయ్యా మీరు ఇట్లా చేస్తున్నా దీని మూలాన ఇదిగో రాష్ట్రం ఇబ్బంది పడుద్ది, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది, దానికి సలహా ఇవ్వండి. తప్పులేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాల్సిన పని అదే. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జగన్ ఇవాళ పేపర్లో కూడా చంద్రబాబు రాక్షసుడంట. రాక్షస పరిపాలన జరిపింది నువ్వు. ఎవడో స్వాతంత్రంగా వాక్ స్వాతంత్రాన్ని తీసేసి ఎవడు మాట్లాడితే వాడిని తీసుకెళ్ళి లానేసావు. నువ్వు వాక్ స్వాతంత్రం లేకుండా రాక్షసుడు బలిచినట్టు బలిచ్చావు. ఇవాళ అందరూ ప్రజలు ప్రశాంతంగా ఉండరు. ఎవడో కూడా అందరూ హాయిగా ప్రశాంతంగా బతుకుతున్నారు. రాజకీయం చేయాలి ఎట్లా చేయాలనేది బాబు గారికి తెలుసు. ముందు చూపుతోటే అన్నీ కూడా పరిశ్రమలు కానీ ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటంలో కానీ అన్నీ 18 నెలలు అయింది ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి. ఎంత పని చేశారో తెలుసు. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారో. 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు ఇప్పటికి. ఇంకా బాబు గారు కానీ మన లోకేష్ గారు కానీ ఈ అంతా కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలు తీసుకురావాలా, వాటి మీద ఆ సంపాదన రావాలి, వాటిని కొంత సంక్షేమ పథకాలకు వాడాలా, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పరచాలా. ఆ రకంగా చేయాలి. కానీ నువ్వు ఏనాడైనా 5 ఏళ్లలో నువ్వు పోయి ఏదైనా పరిశ్రమలు తెచ్చావా? ఒక్కసారిగా ఏదో పెట్టావు. నేను కూడా పరిశ్రమలు పిలుతాను భోజనానికి కొట్టుకున్నారు. అది నీ చరిత్ర. ఏమో నువ్వు ఇట్లా ఇంకా జనాన్ని ఏదో నమ్మేయాలా మోసం చేయాలంటే ఎట్ట కుదురుద్ది? అట్లానే తిరుపతి దేవస్థానంలో కూడా కల్తీ నెయ్యి పామాయిల్తో తయారు చేసావు. ఇప్పుడు సిట్టు అధికారులు వీళ్ళగా రిపోర్ట్ ఇస్తారు. అది మొన్న కూడా చెప్పారు పామాయిల్తో తయారు చేస్తున్నారు, దాంతో పాటు కెమికల్స్ కూడా కలిపారని. నువ్వెట్ట క్లీన్ చిట్ తీసుకుంటావు? అంటే ఇప్పుడు పేరు నాని చెప్పేస్తున్నాడు కానీ అసలు పేరు నాని కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అదే చెబుతున్నారు. మాకు క్లీన్ చిట్ వచ్చేసింది, మేము జంతువులు కొవ్వు కలవలేదన్నారు. ఇప్పుడు ఆ మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారి నాలికల మీద దబ్బనం కాల్చి వాతలు పెట్టాలి, కర్రు కాల్చి ఈ పంత వాతలు పెట్టాలి. అసలు పవన్ కళ్యాణ్ అయితే కనుక రాష్ట్రంలో ఉన్న దేవాలయాల మెట్లన్నీ కడిగించాలి అని చెప్పి మరి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అదే పని నిజంగా క్లీన్ చిట్ ఇన్ని మాట్లాడారు కదా. క్లీన్ చిట్ రాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే వీళ్ళందరూ దానికి సిద్ధమైన వీళ్ళన్ని మాటలన్నిటికీ ఒళ్ళు కాల్చడం కానీ నేలకు బెద్దాలు పెడతాం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గుడి మెట్లు ఓడమన్నారు కదా. మీరు అందరూ ఉడుతారా? రేపు మీ అందరు లైన్లోకి వస్తారా? మరి మీరు చెప్పిన శిక్ష అనుభవిస్తారా? చెప్పమనండి వీళ్ళని. దానికి సిద్ధంగా ఉండమనండి ముందు. రేపు కోర్టులో క్లీన్ చిట్ వస్తే ఓకే, మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉంటారు. లేదంటే క్లీన్ చిట్ రాకుండా వ్యతిరేకంగా వస్తే మీరు చెప్పినవన్నీ కూడా అనుభవిస్తారా? అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఇది రాలేదు కదా అంటున్నారు. ఏదో జంతువులు కవ్వు కలిపినట్టు రాలేదు కదా అంటున్నారు. అంటే ఇక పామాయిల్ అంటారు, ఇంకోటి అంటారు, మీ ఇష్టం వచ్చిన కెమికల్స్ అంటే అన్నీ కలుపుతారు వాటిలోనే. జంతువుల కొవ్వు ప్రత్యేకంగా అన్ని విడమరిచి కూడా అవి కూడా తీస్తారు. సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరగాలి కదా, అప్పుడు కదా తెలిసేది ఏమొచ్చేది ఏం కలిపారనేది. అసలు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎప్పుడు జరగదు, ఎందుకు జరిగింది ఇప్పుడు? అసలు
ఎందుకు అవుతుంది ఈ గోల? మీరు చేయబట్టే కదా, ఎంతో కొంత నిప్పు లేనిదే పొగరాదు. మీరు ఎంతో కొంత చేస్తేనే వచ్చింది అది. మరి చూస్తారు ప్రజలందరూ గమనిస్తూనే ఉండరు. తిరుపతిలో అంటే ఇదివరకు ఎట్టుంది, మీరు చేసింది కాడి నుంచి ఎట్ట వచ్చింది. మరి అందరూ ఇంటికి వచ్చి 2 రోజులు కూడా నిలబడట్లా, వాసన గబ్బులు లేచిపోయింది. మరి ఇదివరకల్లా రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది మీ గవర్నమెంట్లో? తేడా జరిగితేనేగా. ముందు అది గమనించుకోండి. ఊర పిచ్చి మాటలే జనాన్ని నమ్మడానికి చిట్టు వచ్చింది, అది వచ్చింది. నువ్వు ఆ నిర్ణయించేది క్లీన్ చిట్టు మాకు వచ్చిందని ఎవరు నిర్ణయించాలా? మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఏ రోజు వాళ్ళ నాయకులు చేసిన దాని మీద స్పందించని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూటమి ఎమ్మెల్యే అయినటువంటి కూటమి ఎమ్మెల్యే వీడియో కాల్ దాని మీద మాత్రం స్పందించాడు. ఇది అసలు రాక్షస పాలనలాగా ఉంది, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ ఆయన స్పందించిన తీరును అసలు ఎలా చూడాలంటారు? ఆయన ఇంట్లో కూర్చొని ఏమైనా మాట్లాడతాడు స్క్రిప్ట్ రాసిస్తే. ఏ మహిళ వచ్చింది ఎక్కడికి, అయ్యా నాకు అన్యాయం జరిగిందా, నన్ను ఇటు చేశారయ్యా అని ఎవరైనా చెప్పారు నీకు? అసలు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండవా? నువ్వు అసలు రిపబ్లిక్ డే రోజు ఎవరైనా సరే మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, రిపబ్లిక్ డే రోజు జెండా ఎగరేయాలా లేదా? మరి దానికే లేదు నీకు. ఇంక నీకు ప్రజల గురించి ఎందుకు అసలు? నువ్వు అధికారం ఉంటే ప్రజల్ని హింసించడానికే పనికొచ్చావు తప్ప ఏనాడన్నా కానీ ప్రజల మంచి కోరి కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మేము కొడుతున్నారా అధికార పార్టీ వాళ్ళు? ఎందుకు కొడతారు? అది కాదుగా కావాల్సింది. అధికార పార్టీ అంటే ఏంది? రాష్ట్రాన్ని బాగు చేయాలా, ప్రజలను శుభ్రంగా ఉంచాలా, వాళ్ళకి కావాల్సిన విధి విధానాలు ఏంది, మంచి ఏంది చెడు ఏంది చూసుకోవాలి. అది నువ్వు అధికారం చేసి 5 ఏళ్ళు ఇది పిచ్చోడికి రాయిచ్చినట్టుగా చేసావు, నీ ఇష్టం వచ్చినట్టుగా. నీ ఇష్టం వచ్చిన వాళ్ళేమో పైకి ఎత్తడం దోచుకోండి రా అని చెప్పాడు. పైకి అంటే వాడినే మామూలుగా పైకి ఎత్తడం కాదు, దాన్ని బట్టి దోచుకోండి, నేను పక్కన దోచుకుంటా మీరు కూడా దోచుకుంటారు అన్నాడు. ఇష్టం లేని వాళ్ళని కొట్టి లాన్ వేయటం, ఎవరైనా నోరెత్తే మాత్రం తనటం, ఇది జరిగింది. గత 5 ఏళ్ళ పరిపాలన అదే జరిగింది. అందుకనే ప్రజలు భయపడి 164 సీట్లు మనకి ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రధానంగా మరి ఆ రోజు ఎందుకని ఇటు లేదంటే గోరంట్ల మాధవ్ విషయంలో కానీ, అనంతబాబు విషయంలో కానీ, అంబటి రాంబాబు గారి విషయంలో కానీ, లేదంటే కనుక అవంతి శ్రీనివాస్ గారి విషయంలో కానీ, వీళ్ళ విషయాల్లో ఎందుకని స్పందించలేదంటారు? ఇంత త్వరితగతిన ఎందుకని స్పందించలేకపోయారంటారు? ఎందుకంటే మీరు అన్నట్టే గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాని జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యూస్ బయటికి రాగానే మాత్రం వచ్చి మాట్లాడుతున్నారు మీటింగ్. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు జగన్మోహన్ రెడ్డి ఆ నైజమే అది కదా, అతనికి అరాచకాలు కావాలా? అరాచకంగా మాట్లాడేవాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడికే వాడి అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి పోతేనేగా జోగి రమేష్కి మినిస్టర్ పదవి ఇచ్చింది. ఇంకా అంతే, వాళ్ళ నైజం అది. ఎవడైతే అరాచకం చేస్తాడో వాడు కావాలి వాళ్ళకి. వాడైతే మంచిగా వాడికి కావాల్సిన వాడికి, వీడికి కావాల్సిన వీడికి, ఎవడికి కావాల్సిన వాడు పంచుకోవడానికి బాగుంటుంది. రాష్ట్రాన్ని కొల్లగొట్టారు తప్ప వాళ్ళు రాష్ట్రాన్ని ఏం బాగు చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచలా. ఇంక వాడు అట్లాంటి వాటికే స్పందిస్తాడు. అంటే రాష్ట్రం మొత్తం జనాలందరినీ దొంగలు చేయాలనే ఆయనతో పాటు. ఎందుకంటే అతను ఒక్కడిని దొంగ అంటే ఊరుకోడు కదా, అందరు దొంగలు అయితే ఇంకా అసలు గోలే లేకుండా పోయింది. అది చేసేది జగన్మోహన్ రెడ్డి. అందుకనే అట్లాంటి వాటికే స్పందిస్తాడు తప్ప మంచిగా స్పందించడు. ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 11వ తారీఖు నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అంటున్నారు, ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి. మరి వాటికైనా హాజరయ్యి తన గొంతును వినిపిస్తారనుకోవాలంటారా? నేనైతే అనుకోవట్లే అతను హాజరవుతాడని. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఏం చేస్తో చూడాలి. మరి అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే మరి వాళ్ళ పేపర్లో చూశాను, అసెంబ్లీకి రాని వాళ్ళని వాళ్ళ జీతాలు మంత్లీ జీతాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇచ్చే పని లేదని చెప్పేసి స్పీకర్ గారు చెప్తున్నారు. మరి రేపు ఏం జరుగుతుందో చూద్దాం. మనం కూడా అసెంబ్లీకి అయితే జల్లగా రావాలి. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తివి, నువ్వు ప్రజల కోసం వచ్చానన్నోడివి. కనీసం నువ్వు మాట్లాడతాం చేతకపోయినా వచ్చినా కనీసం ఏం చెప్తారా, గవర్నమెంట్ ఏం చేస్తుంది, అవన్నీ కూడా విధి విధానాలు ఏంది మంచి అని చెప్తారు అసెంబ్లీలో చర్చలు. రేపు మళ్ళీ ముఖ్యంగా రాబోయేది రేపు బడ్జెట్ సమావేశాలు. అందరూ రావాలా. మరి వస్తారో రారో మనం ఏం చెప్తాం, అది ఖచ్చితంగా అయితే రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆయన బయట ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా, రాష్ట్రం అప్పుల గురించి కానీ, లేదంటే రాష్ట్రం అనేది ఇలా మహిళలకు రక్షణ లేకుండా పోయింది, శాంతి భద్రతలు లేకుండా పోయినాయి అని చెప్పి బయట ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా. మరి ఏ అంశాలు అసెంబ్లీలో లేవనెత్తవచ్చు కదా, మరి ఎందుకని ఆయన అసెంబ్లీకి రావడానికి వెనకడుగు వేస్తున్నారు అనుకోవాలంటే? వీళ్ళకి భయం. అసెంబ్లీకి వస్తే వీళ్ళ గుట్టంతా బయట పెడతారు. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన గుట్టంతా బయట పెడతారని రారు. అందుకని వీళ్ళు ప్రజల కోసం అయితే గెలవాలా. మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఇంకా తప్పులు చేసి మనం పంచుకోవడానికి ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సినవి పంచుకోవడానికి అనే పోటీ చేశారు తప్ప మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో గెలిచి మళ్ళీ అధికారం చేసి వాళ్ళకి మంచి చేద్దామనే ఉద్దేశం అయితే లేదు వీళ్ళకి. అందుకనే ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా మనల్ని ఇంకా చేత్కరించి ప్రజలు 11 సీట్లు అంటే మహా ఘోరం. ఇంత చేత్కరించినా కానీ ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతాడు ఇంకా ఇప్పుడు కూడా. అది కరెక్ట్. అసలు కనీసం తెలుసుకోవాలి మనకి ఎందుకు వచ్చినాయి 11 సీట్లు, మనం ఏం చేసాము. అసలు ఒకసారి
వెనక్కి వెళ్ళి చూసుకోండి మీరు ఏం చేశారనేది, ఎక్కడ తప్పు జరిగింది చూసుకోండి. అవి ఎత్తుక్కుంటే మంచిది, మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ ఏదైనా మీరు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఊరికి ఇంకా కూర్చొని ఇంట్లో కూర్చొని వాడిని కొడతా వీడిని కొడతా అంటే కొట్టించుకోవడానికి ఇవ్వడం దూరం ఉండరా? ఇప్పుడు అధికారం పార్టీ ఏంది, ప్రజలందరూ సుఖంగా ఉండాలి అంటే ఘర్షణలు జరగకూడదు రాష్ట్రంలో. అదే ఉద్దేశంతో మిమ్మల్ని ఆగుతున్నారు తప్ప ఎవరికి చేతకాకేం కాదు. మీరు మనుషులే మేము మనుషులే, తెలుగుదేశం పార్టీలు ఎవడుకుండే బలం వాడికి ఉంటుంది. ఈ కొట్టలేరా అయింది, నువ్వు ఒక దెబ్బ అయితే 2 దెబ్బలు అయితే 1 దెబ్బని వేస్తారుగా యువతల వాళ్ళు. నిన్న ఇంకో కామెంట్ కూడా చేశారు, గత 5 సంవత్సరాల్లో కరోనా వల్ల పరిపాలన మీదే దృష్టి పెట్టాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 2.0 పరిపాలన అంటే 29లో మనం అధికారంలోకి వస్తే కార్యకర్తలకే అధికారం ఇచ్చేస్తాను నేను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అది నిజంగానే గత 5 సంవత్సరాల్లో పరిపాలన మీద మాత్రమే దృష్టి పెట్టారనుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి గారు? గత 5 సంవత్సరాలు ఏం పరిపాలన మీద దృష్టి పెట్టారు? కరోనా వస్తే ఏం చేశారు? ప్రజలను కాపాడటంలో బిజీగా ఉన్నారంట కదా. ప్రజలను కాపాడు నువ్వు ఉందే అందుకు కదా, మీకు ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చింది దేనికి? ప్రజలను కాపాడమనే కదా. మరి నువ్వు పెద్ద చేసేది నేను ప్రజలను కాపాడి నువ్వు చెప్పేది ఏంది? నువ్వు ప్రజలను కాపాడితే అన్ని అరాచకాలు ఎందుకు జరుగుతాయి? ఒక ఎంపీని కూడా మీ ఇష్టం వచ్చినట్టు కొట్టారు, ఒక ఎంపీని. ఇంకా అది అంతకంటే ఘోరం ఏమైనా ఉందా? చేసినంత అరాచకాలన్నీ చేసి ఇవాళ నేను ప్రజలను కాపాడుతాను అనుకుంటున్నాను. ప్రజలను కాపాడమనేగా నీకు ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చింది. నువ్వు చేతకాకనేగా మళ్ళీ నేను దించింది, ఘోరాతి ఘోరంగా దించారు. మరి దేవనాలు దాన్ని ప్రజా తీర్పు అనాలి కదా. ప్రజా తీర్పు ఎందుకు ఇచ్చారు? నువ్వు బాగా లేకపోతే, బాగా పరిపాలన చేయకపోతేనే నీకు ఆ సీట్లు ఇచ్చారు. మరి ఇంకా బుద్ధి రాలేదని తెలుసుకోవాలి. ఇంకా నేను బాగా చేశాను, నేను మళ్ళీ చేస్తాను, ఏం చేసేది?